హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్ మీ సొంత జిల్లాలో ఫీల్డ్ స్టాఫ్ జాబ్స్ అయితే పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు డిస్ట్రిక్ట్స్లో కూడా పడుతున్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్స్ అనేవి రెండిట్లో కూడా ఉన్నాయి. అండ్ ఇది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థకి సంబంధించిన ఫీల్డ్ స్టాఫ్ జాబ్స్ అయితే పడుతున్నాయి. ఇవి మీ సొంత డిస్ట్రిక్ట్స్లోనే ఇస్తున్నారు. జీతం కూడా 30,000 దాకా ఉంది ఫ్రెండ్స్. చాలా మంచిగా అయితే ఇస్తున్నారు. మీకు ఈ జాబ్స్కి తెలుగు వస్తే సరిపోతుంది, అంటే చదవడం రాయడం మాట్లాడడం వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సర్టిఫికేట్స్ చూసే జాబ్ ఇస్తారు. ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ కానీ ఏమీ లేదు ఫ్రెండ్స్. మీకు సర్టిఫికేట్స్ చూసి మీరు అప్లై చేసిన వాళ్ళందరినీ పిలిచి సర్టిఫికేట్స్ చూసి ఒకవేళ మీరు మంచిగా ఈ పొజిషన్కి సూటబుల్ అవుతారు అనుకుంటే వెంటనే మీకైతే జాబ్ అయితే వచ్చేస్తుంది. ఈ ఫీల్డ్ స్టాఫ్ జాబ్స్కి ఎవరు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరికన్నా చాలా అర్జెంట్గా జాబ్స్ కావాలి, మా సొంత ఊళ్ళోనే చేయాలి, నేను హైదరాబాద్ కానీ అట్లా దూరమైన ప్రదేశాలకి మూవ్ అవ్వలేను అనుకుంటే మాత్రం తప్పకుండా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి. అండ్ చూడండి, ఇక్కడ చూడండి, గుంటూరులో అయితే ఉన్నాయి, అలాగా వరంగల్లో ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. నేను అన్నీ క్లియర్గా చెప్తాను ఈ జాబ్స్ ఏంటి, అసలు ఎవరెవరు అప్లై చేయాలని. వెళ్ళే ముందు ఒకసారి మన ఛానల్ యొక్క వీడియోస్ చూడకపోతే ఒక్కసారి క్విక్గా చూసేయండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే ఉన్నాయి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా పర్మనెంట్ జాబ్స్ అయితే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఒకసారి క్విక్గా చూడండి. వీటిని కూడా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. కమ్యూనిటీ పోస్టుల ద్వారా కూడా మేము పేపర్ కటింగ్ నోటిఫికేషన్స్ అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. ఒక్కసారి క్విక్గా చూడండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి దీనికి సంబంధించిన ప్రతి డిస్ట్రిక్ట్ని నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు గుంటూరు దగ్గర మీకు పీడిఎఫ్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. అలాగే వరంగల్ది కావాలంటే ఇది క్లిక్ చేయండి. పేపర్ 2లో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. పేపర్ 2లో అయితే వచ్చేసి ఇక్కడ చూడండి. సో నేను చెప్తాను ఫ్రెండ్స్, ఇది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మినిరత్న కంపెనీ నుంచి అయితే వచ్చింది. సో దీని ద్వారా ప్రతి డిస్ట్రిక్ట్ సంబంధించిన పోస్టులు అయితే ఉన్నాయి. సో జీతం కూడా శాలరీ కూడా ఎక్కువ ఇస్తాను. ఇక్కడ చూడండి, వరంగల్లో ఇంకొక నోటిఫికేషన్, ఆదిలాబాద్లో 2 రకాల నోటిఫికేషన్స్ ఉన్నాయి, మహబూబ్ నగర్లో నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. సో చూసారు ఫ్రెండ్స్, ఇక్కడ గుంటూరు నుంచి నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో నేను 3 పేపర్లోకి వెళ్ళేసి అన్ని నోటిఫికేషన్స్ కలెక్ట్ చేసి అయితే మీ ముందుకైతే చెప్తున్నాను. సో ప్రతి నోటిఫికేషన్ అయితే ఇప్పుడు చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి ఇది వరంగల్ నుంచి అయితే వచ్చింది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ టెంపరరీ ఫీల్డ్ అసిస్టెంట్, టెంపరరీ ఆఫీస్ అసిస్టెంట్, టెంపరరీ ఆఫీస్ అసిస్టెంట్ అకౌంటెంట్, టెంపరరీ స్టాఫ్ క్లరికల్ వర్క్ ఎట్ గోడాన్స్లో పనిచేయాలి ఫ్రెండ్స్. ఇవన్నీ టెంపరరీ పొజిషన్స్, మళ్ళీ చెప్తున్నాను. సో రిక్రూట్మెంట్ ఫర్ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ, బీకామ్, ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు కావాలి. ప్యూర్లీ టెంపరరీ బేసిస్ తీసుకుంటున్నారు. సో బేస్డ్ ఆన్ వాళ్ళు అప్లై చెప్పలేదు ఫ్రెండ్స్ ఎన్ని వేకెన్సీస్ కావాలని, బట్ వాళ్ళు కావాలంటే తీసుకుంటారు. అండ్ 37,000 పే చేస్తున్నారు ఈ జాబ్స్కి. మీ సొంత ఊర్లోనే రావచ్చు కదా ఫ్రెండ్స్ ఈ జాబ్స్. సో ది క్యాండిడేట్ షుడ్ బి బీఎస్సీ అగ్రికల్చర్ కానీ ఎంబీఏ అగ్రి కానీ ఇంటర్న్షిప్ చేసైతే ఉండి 50% మార్క్స్ అయితే ఉండాలి. సో టెంపరరీ ఆఫీస్ అసిస్టెంట్ స్టాఫ్ కలర్కి గ్రాడ్యుయేట్ అయిపోతే సరిపోతుంది. 50% మార్క్స్తో 25,500 అయితే ఇస్తారు. సో ఇక్కడైతే వచ్చేసి క్లర్క్కి అయితే వచ్చేసి బీకామ్ చేసైతే ఉండాలి, 50% మార్క్స్ అయితే ఉండాలి. జనరల్ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి 45, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే వచ్చేసి 45 ఉంటే సరిపోతుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి, జనరల్ ఓబీసీ వాళ్ళకి అయితే 50 రావాలి. 25,500 అయితే ఇస్తారు. సో ఆఫీస్ క్లర్క్కి అయితే వచ్చేసి 25,500 అయితే ఇస్తారు. దీనికి కూడా అన్ని జనరల్ ఓబీసీ వాళ్ళకి 50% మార్క్స్ రావాలి. దీనికి కూడా గ్రాడ్యుయేట్ జాబ్సే. 35 ఇయర్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీ ఏజ్ అనేది. ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి కేటగిరీ వాళ్ళకి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఇంకొక 5 ఇయర్స్, అంటే 40 ఇయర్స్ వరకు వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళు. అలా చూసుకోండి మీ రిజర్వేషన్ ఏంటో అనేసి. సో ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే ఆన్లైన్ వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. దోస్ క్యాండిడేట్ షాల్ రిపోర్ట్ అప్ టు 2 PM 16/10/2024 రోజునైతే మీకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. సో ఇన్ సచ్ కేసెస్ ద ఇంటర్వ్యూ విల్ బీ ఆన్ ద నెక్స్ట్ డే. సో వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. హవెవర్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అండ్ సమ్ క్యాండిడేట్స్ కుడ్ నాట్ బి కంప్లీటెడ్. సో 16/10/2024 రోజునే ఇంటర్వ్యూకి వెళ్ళాలి మీరు. ఒకవేళ 16/10/2024లో ఎక్కువ మంది జనం వచ్చేస్తే కొంతమందిని 17/10/2024 ఇంటర్వ్యూ చేస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్. మోస్ట్లీ 16/10/2024 ఉంటుంది. అండ్ ఇక్కడ ఇదైతే వచ్చేసి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే జనరల్ మేనేజర్ ద కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, 2nd and 3rd ఫ్లోర్, లక్ష్మీపురం, నియర్ ఓల్డ్ గ్రెయిన్ మార్కెట్, వరంగల్. ఈ అడ్రస్లో అయితే మీరైతే వెళ్ళాల్సి అయితే ఉంటుంది 16th రోజున. సో మీకు కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుని అయితే వెళ్ళండి. మీకు కేటగిరీకి సంబంధించిన డాక్యుమెంట్స్, స్టడీ సర్టిఫికేట్స్. అండ్ ఫ్రెండ్స్ ఇదైతే చూడండి, ప్యూర్లీ టెంపరరీ బేసిస్ మీద పనిచేయాలి. అంటే 85 days, అంటే ఆల్మోస్ట్ 3 months మాత్రం పనిచేయాల్సి అయితే ఉంటుంది. బట్ 3 months అనేది చూసుకోవద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇట్లాంటి వాటిల్లో ఎక్స్పీరియన్స్ వస్తే మీకు ఎప్పుడన్నా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పర్మనెంట్ పోస్టులు కానీ, కాంట్రాక్ట్ కానీ, అవుట్ సోర్సింగ్ జాబ్స్ పడితే
మీకు ఆల్రెడీ 3 మంత్స్ ఎక్స్‌పోజర్ ఉంది అండ్ మీ పర్ఫార్మెన్స్ బావుంటే మిమ్మల్ని వేరే ప్రాజెక్ట్‌లో కూడా పెడుతూ ఉంటారు ఫ్రెండ్స్. అలా కూడా ఉంటుంది. సో, ఎవరు మిస్ చేసుకోవద్దు. ఖాళీగా ఉండే బదులు 37,000 లేక 25,000 మీ సొంత ఊర్లోనే వస్తాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు. అండ్ కిందనే ఇక్కడ చూడండి అప్లికేషన్ ఫార్మ్ కూడా ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని మీ ప్రింటౌట్ తీసుకొని మీ హ్యాండ్ రైటింగ్‌తో ఫిల్ చేయండి. చాలా సింపుల్ బేసిక్ డీటెయిల్సే ఉన్నాయి ఫ్రెండ్స్. మీ క్వాలిఫికేషన్, మీ ఎడ్యుకేషన్, హావ్ యూ ఎవర్ బీన్ అరెస్టెడ్ అంటే నో అని పెట్టండి. సో వీటన్నిటికీ మీ మీద ఏమైనా ఛార్జ్ తీసుకున్నారా, మీద ఏమైనా ఇల్లీగల్ కేసెస్ ఉన్నాయా అని అన్నిటికీ నో పెట్టండి. డిక్లరేషన్ దగ్గర సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ రాయండి. మీ క్యాండిడేట్ నేము, డేటు, ప్లేస్ మెన్షన్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా ఉంది. సో మీరు అన్ని సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకుని అయితే వెళ్ళండి. సో అండ్ సెకండ్ డిస్ట్రిక్ట్ అయితే చూద్దాము. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చింది. ఇదైతే వచ్చేసి ఇక్కడ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇవన్నీ టెంపరరీ స్టాఫ్, ప్యూర్లీ డైలీ వేజెస్ అయితే ఉంటాయి. మ్యాక్సిమం 85 డేస్ అయితే ఉంటుంది. వేరియస్ లొకేషన్ ఆఫీసర్ సెంటర్స్ అని చెప్పేసి ఇది ఆదిలాబాద్ నుంచి అయితే ఉంది. దీనికి చూడండి 8/10/2024 10:30 AM నుంచి 3 PM అయితే ఉంది. CCI సెంటర్స్. సో వెళ్ళేటప్పుడు మార్క్ షీట్స్ అలాంగ్ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్, అంటే మీ జిరాక్స్ సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ అటెస్టేషన్ చేయాలి, మీ సిగ్నేచరు అన్ని సర్టిఫికేట్స్ మీద, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలాంగ్ విత్ డ్యూలీ ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్. వీళ్ళే అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. నేను అది కూడా చూపిస్తాను. వాక్-ఇన్ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ చూడండి బేస్డ్ 21 ఇయర్స్ మినిమం ఏజ్ అయితే 21 ఇయర్స్ అయితే ఉండాలి. వెళ్ళేటప్పుడు ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, మార్క్ షీట్స్, ఆధార్ కార్డ్ కాపీ, బ్యాంక్ పాస్బుక్ ఇవైతే తీసుకెళ్ళాలి. మీకు డౌట్స్ ఉంటే ఈ పర్సన్స్ని కాంటాక్ట్ చేయొచ్చు అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి 85 డేస్ అయితే 85 డేస్ అయితే ఉంటుంది. సో ఎఫెక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే అతికించేసి ఇదే అప్లికేషన్ ఫామ్ ఫ్రెండ్స్ అన్నిటికీ. సో సింపుల్గానే ఉంది అప్లికేషన్ ఫామ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రం ఈ టెంపరరీ పొజిషన్స్కి టెంపరరీ బేసిస్ మ్యాక్సిమం 85 డేస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పొజిషన్స్కి టెంపరరీ స్టాఫ్ డైలీ వేజెస్ అని చెప్పేసి ఉంది. SSC 10th లాంటివి అయితే తీసుకెళ్ళండి. ఇది 10th అర్హతతో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ టెంపరరీ స్టాఫ్స్, ఇది కూడా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచే వచ్చింది ఫ్రెండ్స్ ఇంకొకటి. అండ్ ఇది కూడా చూడండి ఆదిలాబాద్ బ్రాంచ్ ఆఫీస్ ఇక్కడ వచ్చారు కదా ఫ్రెండ్స్ ఆదిలాబాద్ నుంచి. ఇక్కడ టెంపరరీ ఆఫీస్ స్టాఫ్ జనరల్, టెంపరరీ ఆఫీస్ స్టాఫ్ అకౌంటెంట్, టెంపరరీ ఫీల్డ్ స్టాఫ్ అయితే ఉంది. బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ బట్టి దీనికి అన్నిటికీ గ్రాడ్యుయేషన్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. బీకామ్, BSc గ్రాడ్యుయేట్ అయితే ఉండాలి. 35 ఇయర్స్ మీ ఏజ్ అయితే ఉండాలి. అన్నిటికీ 25,000 అయితే ఉంది. టెంపరరీ ఫీల్డ్ స్టాఫ్కి మాత్రం 37,000 అయితే ప్రొవైడ్ చేస్తారు. సో దీనికి కూడా గ్రాడ్యుయేట్ ప్లస్ 50% అగ్రిగేట్స్ మార్క్స్ అయితే ఉండాలి. సో వాక్-ఇన్ ఇంటర్వ్యూ డేట్స్ చూడండి 7/10/2024 ఒక రోజు ఉంది. కొన్ని టెంపరరీ ఆఫీస్ అసిస్టెంట్కి అయితే 8th రోజు ఉంది. టెంపరరీ ఫీల్డ్ అసిస్టెంట్కి 9th రోజునైతే ఉంది. ఇక్కడ చూడండి అడ్రస్ ఉంది చూడండి. ఈ అడ్రస్ హైలైట్ చేస్తున్నాను చూడండి. ఈ అడ్రస్కి అయితే వెళ్ళిపోవడమే. ఆదిలాబాద్లో అయితే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మళ్ళీ నేను హైలైట్ చేసిన వీళ్ళు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ అడ్రస్కి అయితే వెళ్ళిపోవడమే తెలుసుకుని అండ్ కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అండ్ ఇక్కడ వీళ్ళు ఇచ్చిన కింద అప్లికేషన్ ఫామ్ ఉంది కదా దాన్ని తీసుకుని అయితే వెళ్ళిపోండి. అండ్ నెక్స్ట్ అయితే వచ్చేసి చూడండి నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిందంటే వరంగల్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఇది నోటిఫికేషన్. సో ఇది కూడా టెంపరరీ స్టాఫ్ ప్యూర్లీ డైలీ వేజెస్ మీద పనిచేయాలి. సెమీ అన్స్కిల్డ్ మ్యాక్సిమం 85 డేస్ అయితే ఉంటుంది. వరంగల్ అయితే పనిచేయాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ 15/10/2024 రోజున 10:30 AM అయితే అటెండ్ అయితే అవ్వాలి. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్, మార్క్ షీట్, జిరాక్స్ కాపీస్ అన్నీ తీసుకొని అయితే అటెండ్ అవ్వండి. సో ఈ డైలీ వేజెస్కి ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం మీకు దగ్గరలో ఏదైనా ఉంటే సో బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ అయితే బట్టి తీసుకుంటారు. మినిమం ఏజ్ అయితే వచ్చేసి 21 ఇయర్స్. సో ఈ డైలీ వేజెస్ జాబ్ అయితే వచ్చేసి మ్యాక్సిమం క్వాలిఫికేషన్ 10th బేసిసే ఉంది ఫ్రెండ్స్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఆ కాంటాక్ట్స్ అయితే వచ్చేసి మీరు కనుక్కోండి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ షుడ్ రీచ్ ద డిజిగ్నేటెడ్ ఆఫీస్ అండ్ ఇంటర్వ్యూ అకార్డింగ్ టు ద ప్రిఫరెన్స్ టు ద క్యాండిడేట్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ చూడండి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో పనిచేయాలనుకుంటే మాత్రం ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ అయితే ఇచ్చారు. పర్సన్ యొక్క కాంటాక్ట్ డైలీ వేజెస్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇంటర్వ్యూ అయితే వచ్చేసి 15/10/2024 రోజున ఉంటుంది. సో మీ డిస్ట్రిక్ట్కి సంబంధించిన అతనికి ఫోన్ చేసి క్లియర్గా కనుక్కోండి. డైలీ వేజెస్ అంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఎంత పర్సంటేజ్ మార్క్స్ ఉండాలి, ఎంత ఇస్తారు శాలరీ అది కూడా కనుక్కోండి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు తీసుకెళ్లాల్సి అయితే ఉంటుంది. కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్, మీ ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. బట్ ఒరిజినల్స్ అయితే రిటర్న్ అయితే ఇచ్చేస్తారు. జిరాక్స్ కాపీస్ అయితే మాత్రం వాళ్ళు తీసుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే వచ్చేసి ఇక్కడ చూడండి ఇది కూడా అయితే వచ్చేసి మహబూబ్ నగర్ నుంచి అయితే వచ్చింది ఇది. సో ఇది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ టెంపరరీ ఆఫీస్ స్టాఫ్ అకౌంటెంట్ జనరల్ ఫీల్డ్ అసిస్టెంట్ అయితే ఉంది. ఇక్కడ 5/10/2024 6/10/2024 రోజున అయితే ఉంది.
ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే వచ్చేసి 37,000 అయితే ఇస్తారు. అండ్ రిమైనింగ్ అదర్ పోస్ట్ అకౌంటెంట్కి జనరల్కి అయితే 25,000 అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ ఫీల్డ్ టెంపరీ స్టాఫ్ అయితే వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ అయితే చేయాలి ఫీల్డ్ స్టాఫ్కి. సో ఇక్కడ చూడండి ఇంటర్వ్యూ డేట్స్ చెప్పాను కదా ఫ్రెండ్స్. ఏ రోజున ఎక్కడ ఉంటుందంటే ఈ మహబూబ్ నగర్లో డిస్టిక్ అయితే వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదా ఫ్రెండ్స్. ఈ అడ్రస్కి అయితే వెళ్ళాలి. ఇండస్ట్రియల్ ఎస్టేట్ మెట్టు కూడా మహబూబ్ నగర్ అయితే ఇచ్చారు. సో ఆ ఇంటర్వ్యూ రోజునైతే వచ్చేసి వీళ్ళు ఇచ్చిన అప్లికేషన్ ఫామ్ కూడా ఇచ్చారు కదా, దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని హ్యాండ్ రైటింగ్తో ఫిల్ చేసి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అటాచ్ చేసి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. మీకు ఏదైనా డౌట్ ఉంటే మిస్టేక్స్ చేయకుండా ఒకసారి నన్ను అడగండి ఫ్రెండ్స్. నేనైతే డౌట్స్ని క్లియర్ అయితే చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.